ఒక్క కర్నూలు ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఆయన మీద దాదాపుగా 20 కేసులు నమోదైతే ఈ 20 కేసుల్లోనూ ప్రతి చోట బెయిల్ వస్తుందన్న సంగతి కూడా ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకి తెలుసు, తెలుగుదేశం పార్టీకి తెలుసు, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అందరికీ తెలుసు. అయినా కూడా 67 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసేటప్పుడే ఆయనకు ఒంట్లో బాగుండలేదు, ఆపరేషన్ అయిందని తెలిసినా కూడా ఆయన్ని కావాలని హైదరాబాద్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి నరసరావుపేట, నరసరావుపేట నుంచి ఆదోని, ఆదోని నుంచి విజయవాడ, విజయవాడ నుంచి శ్రీకాకుళం, ఇన్ని చోట్లకి వ్యాన్లో తిప్పారు అని అంటే వీళ్ళు ఎంత కక్షపూరితంగా ఉన్నారో. పోసాని కృష్ణమురళిని ఏ రకంగా అయినా సరే బెయిల్ వస్తుందని తెలిసినా కూడా ఈయన ఇబ్బంది పెట్టాలి, 4 రోజులన్నా జైల్లో ఉంచాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీది, లోకేష్ది, చంద్రబాబు నాయుడుది. ఈ సందర్భంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఈ సందర్భంగా కోర్టులో కూడా ఇది ఒకే సెక్షన్కి సంబంధించి, ఒకే కేసుకు సంబంధించి 15-16 పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు, ఇది బెయిల్ ఇవ్వదగిన కేసు. బెయిలుకి సంబంధించి 7 సంవత్సరాల లోపలే శిక్ష పడే అవకాశాలు ఉన్న వాటికి 41A నోటీస్ ఇమ్మని చెప్పేసి చట్టాలు చెబుతుంటే అలా ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్న సందర్భంగా జడ్జి గారు దీనికి బెయిల్ గ్రాంట్ చేశారు. ఇది ఏ మాత్రం కూడా నిలిచే కేసులు కాదని ఇంకోసారి మీతో చెప్పదలుచుకున్నాం. ఇటువంటి కేసులు ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త మీద ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినా రెట్టించిన దీన్ని ఎదుర్కొంటాం. ఒక్క కార్యకర్తకి ఏదన్నా అన్యాయం కానీ అవమానం కానీ జరిగినా తెలుగుదేశం పార్టీ తాట తీయడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు ఈ కేసులు 20 కేసులే కాకుండా పోసాని కృష్ణమురళి పైన అనేకమైన కేసులు ఇంకా కూడా నమోదవుతున్నాయి, నమోదవ్వబోతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని ఎలా చూడొచ్చు? ఎన్ని కేసులు నమోదైనా, ఎన్ని నమోదయ్యే అవకాశం ఉన్నా ప్రతి కేసులోనూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వీని మీద మోపినటువంటి కేసులకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. ఇప్పటికే ఆయన మీద పెట్టిన కేసులన్నింటిలో మ్యాక్సిమం 95% కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఇంకా 1-2 ఏదన్నా ఉంటే అవి ఇవాళ రేపట్లో అయిపోతాయి. 100% ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి వీళ్ళ మీద ఎవరైతే కక్ష కట్టి ఈయన్ని జైలుకి పంపించారో వీళ్ళ మీద ఆయన పరువు నష్టం దావా వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సంబంధించి ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా వాళ్ళ తరఫున పోరాటానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఉంది, తాట తీసి వదిలిపెడుతుంది. బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ఇవాళ జరిగినాయి, దీనికి సంబంధించి సోషల్ మీడియా కేసెస్ పెట్టడం ఈ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏ పోస్టింగ్స్ పెట్టినా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదే ఇంకా అదర్ పార్టీల వాళ్ళు ఏ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినా వాళ్ళ మీద ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ మీద సోషల్ మీడియా కేసులు అనేది ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది రాష్ట్రంలో. పోసాని కృష్ణమురళి గారి మీద రాష్ట్రంలో 16 కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 16 కేసులు కూడా ఒక కంటెంట్, ఒక సబ్జెక్టు మీదే రాష్ట్రంలో అన్ని చోట్ల, విశాఖపట్నం కానీ, విజయవాడలో 3 స్టేషన్లలో, భవానీపురం పోలీస్ స్టేషన్ కానీ, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, అలాగే నరసరావుపేట, అలాగే కడప, రాజంపేట, ఇట్లాగా రాష్ట్రంలో చిత్తూరు 16 చోట్ల 17 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీదట హైకోర్టు ఆశ్రయిస్తే పోసాని కృష్ణమురళి గారికి కొన్ని ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇస్తూ ఏమి స్టెప్స్ తీసుకోవద్దు, మీరు ఇతని మీద 41A నోటీసులు ఇచ్చి మీరు పంపించండి అనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేస్తూ కోర్టు వారు కూడా ఏం చెప్పారంటే పోలీసు వారు రిమాండ్ తీసుకొస్తే మెకానికల్గా మీరు రిమాండ్ తీసుకోవద్దు, ఇది రిమాండ్ తీసుకోగలిగిన కేసు అయితేనే రిమాండ్ తీసుకోండి, ఏ కేసులో ఆ కేసులో ఏ కేసు పడితే ఆ కేసు రిమాండ్ తీస్తే మీరు తీసుకోవద్దు, బిలో 7 years అఫెన్సెస్ అన్నిటికీ కూడా 41A నోటీస్ ఇచ్చి పంపించాలి, అటువంటి మెకానికల్గా రిమాండ్లు తీసుకోవద్దు అని కూడా హైకోర్టు వారు కామెంట్ చేయటం, ఈరోజు ఒక ఆర్డరు పోసాని కృష్ణమురళి గారిది ఒక ఆర్డర్ పాస్ చేయటం జరిగింది. ఈరోజు మొన్న శనివారం నాడు సెకండ్ సాటర్డే కోర్టు హాలిడే అయితే
కర్నూలు నుంచి ఆయన పీటీ వారెంట్ మీద విజయవాడ కోర్టుకి సిఎంఎం కోర్టుకి వారిని రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారు చెప్పారు, నా ఆరోగ్యం బాగలేదు, నాకు 67 సంవత్సరాలు, ఇన్ని ఆపరేషన్లు జరిగాయి, కర్నూలు నా వల్ల అవ్వదు, విజయవాడ కోర్టులోనే రిమాండ్ విజయవాడ డిస్టిక్ జైలు నన్ను రిమాండ్ ఉంచండి అని అడిగితే పాసిబిలిటీ లేదు కాబట్టి అక్కడికి పంపిస్తూ ఇలా బెయిల్ పిటిషన్ నిన్న వేశాము, ఈరోజు బెయిల్ గ్రాంట్ చేశారు. ఎందుకు బెయిల్ గ్రాంట్ చేశారు అంటే కక్ష సాధింపు ధోరణితో ఒక వ్యక్తి మీద ఒక సబ్జెక్ట్లోనే ఇన్ని కేసులు కడుతూ ఉన్నారు, ఇవి పర్టికులర్గా కక్ష సాధింపు ధోరణి మీద కట్టేటువంటి కేసులే అన్న విషయంలో స్పష్టంగా క్లియర్గా బిలో 7 years అఫెన్సెస్ అనేది కూడా ఉంది. కాబట్టి కోర్టు వారు ఆర్డర్లో కూడా చెప్పారు 7 years అఫెన్సెస్ కాబట్టి బెయిల్ గ్రాంట్ చేయడానికి ఇది ఫిట్ కేసు అని కోర్టు వారు కూడా దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయటం. 17 కేసుల్లో కూడా ఆయనకి ఉపశమనం కలిగింది. ఆల్మోస్ట్ 4 చోట్ల కోర్టు బెయిల్స్ ఇచ్చేసింది, రిమైనింగ్ చోట్ల హైకోర్టులో కూడా 41A ఇవ్వమన్నారు. ఆల్మోస్ట్ ఇంకా ఆయనకు అన్నింటిలోనూ కూడా బెయిల్ గ్రాంట్ అయిపోయింది కాబట్టి వారు రిలీజ్ అవుతారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఇవాళ పెట్టారమ్మా, 16 కేసులు పెట్టారు. హైకోర్టు వారు ఏం చెప్పారు ఆర్డర్ పాస్ చేస్తూ, ఇటువంటి కేసుల్ని ఇటువంటి కంటెంట్లలో పెట్టినా ఏమవుతుందమ్మా, ఎన్నో కేసులు పెట్టినా ఏమవుతుంది, హైకోర్టు వారు ఏమన్నారు, ఈ కింది కోర్టులు కూడా చెప్పారు బెయిలబుల్ సెక్షన్స్లో మెకానికల్గా ఒకే కంటెంట్లో 100 కేసులు పెట్టినా రిమాండ్లు తీసుకోవద్దని కోర్టు వారు ఆర్డర్ చెప్పిన తర్వాత రేపు ఎఫ్ఐఆర్లు కట్టినా కోర్టుకి రిమాండ్ పెట్టినా సేమ్ అప్లై అవుతుంది. రేపు వీళ్ళు కూడా తీసుకునే అవకాశం లేదు కోర్టు వారు కూడా. ఇప్పుడు మన సోషల్ మీడియా కేసులు 16-17 కేసులు కట్టారు. 17 కేసులు కడితే ఏమైంది, హైకోర్టు వారు ఏమన్నారు 41A ఇచ్చి రిలీజ్ చేయమన్నారు. ఓకే, రిమాండ్ కూడా మీరు తీసుకోవద్దు మెకానికల్గా అని చెప్పారు. వచ్చేస్తారు, ఇంకా ఆర్డర్ ఇచ్చారు, రేపు షూటీస్ పెట్టుకుంటారు. కోర్టు వారు 10,000 20,000 2 షూటీస్ పెట్టుకోమన్నారు, పెట్టుకుంటారు, అది అయిపోతుంది. అవుతు శ్రీధర్ రెడ్డి, అవుతు గుంటూరు పట్టాభిపురం అతన్ని మొన్న 24th అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మధ్యాహ్నం 12-1 గంటకి జడ్జి గారి ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. అసలు రిమాండ్ని ఛాలెంజ్ చేసాం, రిమాండే తీసుకోకూడదు, 311 సెక్షన్ అప్లికబుల్ కాదు, సోషల్ మీడియా కేసులో 311 ఎవరికి అప్లై అవుతుంది, ఎన్ని విషయాలు కూడా స్పష్టంగా మేము కోర్టు వారికి చెప్తే కోర్టు వారు రిమాండ్ తీసుకుంటే ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్తే ఈరోజు హైకోర్టు వారు అవసరం దాంట్లో ఆర్డర్ పాస్ చేసి అసలు రిమాండే చెల్లదు, రిమాండ్ని క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో అందుకనే ఈరోజు కోర్టులు కూడా స్పష్టంగా ఏ కేసులు ఏంటి న్యాయంగా కోర్టులు కూడా ఈరోజు చక్కటి ఆర్డర్లు ఇస్తూ ఉన్నాయి. తప్పుడు కేసులు పెడితే కూడా కోర్టు వాళ్ళు స్పందిస్తున్నాయి, ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇస్తున్నాయి. నిన్న బెయిల్ పిటిషన్ వేస్తే ఇవాళ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు స్పష్టంగా. అందుకనే ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా కోర్టులలో నిలబడవు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ కేసుల వలన ఎవరు భయపడేది లేదు, ఇబ్బంది పడేది లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు పెట్టినా కానీ కోర్టులు ఉన్నాయి, కోర్టులు దానికి రక్షణ కల్పిస్తాయి, దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది లేదు. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం కక్షగట్టి మా యొక్క వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడుతున్నారో అవన్నీ కూడా న్యాయస్థానాల్లో ఏ విధంగా కూడా చెల్లవనేసి ఈరోజు మరోసారి నిరూపణమైంది. ఏంటంటే 311 సెక్షన్ ఎప్పుడు పెడతారనేది కూడా ఈరోజు పోలీసులకి తెలిసి కూడా ఎవరో అధికారులు చెప్పి చేయమన్నారనేసి ఈరోజు కొంతమంది పోలీసు అధికారులు కూడా రేపు మేము తీసుకునే చర్యలకు బలవుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో మా యొక్క నాయకులు మా యొక్క కార్యకర్తల మీద ఏమైతే కేసులు పెట్టారో వాటన్నిటిని కూడా మేము తిరగదోడతాము. ప్రతి ఒక్క ఆఫీసర్ మీద ప్రతి ఒక్క నాయకుడి మీద మరలా వారికి భవిష్యత్తులో ఎక్కడున్నా కానీ చర్యలు తీసుకుంటాము. అంతేగాని ఈరోజు మేము ఏదో మా నాయకులు ఇబ్బంది పడ్డారు అనేసి మేము ఎక్కడ వదలము. లీగల్గా వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము. ఎన్ని కేసులు పెట్టినా భరిస్తాము. అయినా కానీ మేము నాయకులకి కార్యకర్తలకి ఎప్పటికీ అండగా ఉంటాము. వారిని ఏ విధంగానైనా మేము లీగల్గా ప్రొటెక్ట్ చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాము అని ఈ విధంగా తెలియజేస్తున్నాము.